మాథ్యూ వాన్ డైక్ అని చెప్పి ఒక సిఐఏ ఏజెంట్, ఇతని మీద ఒక వీడియోలో నేను మాట్లాడాను. మీకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల వద్ద అంటే ముఖ్యంగా మణిపూర్ వద్ద ఇతనిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు పట్టుకున్నారు. మీకు ఇతనితో పాటు ఇంకొక 5గురు యుక్రెయిన్కి సంబంధించిన పౌరులు కూడా ఉన్నారు. ఇతను ఒక డ్రోన్ ఎక్స్పర్ట్ అని చెప్పుకున్నాడు. మణిపూర్లో ఎందుకు ఉన్నాడు అంటే అక్కడ మాదక ద్రవ్యాలు, పాపీ సీడ్స్ అంటారు చూసారా, మీకు అది స్మగ్లింగ్ చేయడమే వీళ్ళ పని. 21 దేశాలలో ఇతను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడా కూడా ఇంతవరకు ఇతన్ని అరెస్ట్ చేయలేదు. కానీ మన ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. మరి ఇన్ఫర్మేషన్ అజిత్ దోవెల్ గారికి ఎవరు ఇచ్చారు? మన రా ఏజెంట్లు ఇచ్చారా? సో ఇదంతా ఇంకా కూడా బయటికి రాలేదు. కానీ మీరు చూసారనుకోండి, ఈజీగా ఏముంది, ఆఫ్టర్ ఆల్ ఇండియా, నేను నా యుక్రెయిన్ మిత్రులు డైరెక్ట్గా భారత్లోకి వస్తాం, ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతాము, మమ్మల్ని ఎవ్వడు కూడా ఏమీ చెయ్యలేడు అని అనుకున్నాడు. సో ఇవాళ వార్తలు ఏమిటి? బెల్ట్ అండ్ రాడ్ ఇన్వెస్టిగేషన్. అంటే బెల్ట్ అండ్ రోడ్ అంటాము, ఇక్కడ బెల్ట్ అండ్ రాడ్. మీకు హాయిగా వచ్చిన వాడు వీల్ చైర్కి పరిమితం అయ్యాడు, వాయించి పడేశారు. ఇప్పుడు వీడు లెగాలంటే ఒక 3 అతన్ని పట్టుకోవాలి. సో అమెరికా వణికిపోయింది. బాబోయ్, ఈ భారత్ వాళ్ళు సాఫ్ట్గా ఉంటారంటే ఇలా కొట్టారా మా వాళ్ళను? ఏంటి, అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మీకు మార్కో రూబియో, అలాగే వాళ్ళ అంబాసిడర్ సెర్గో గోర్, సో వీళ్ళందరూ కూడా ఇతన్ని విడిపించాలి అని శతవిధాల ప్రయత్నాలు. చూడండి, ఒక సిఐఏ ఏజెంట్ వీడు దొరికిపోతే యావత్ అమెరికా పానిక్ అయిపోతుంది. అంటే మనము కొట్టిన దెబ్బలు ఇవాళ వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా, అంటే ఇండియా అంటే వణకాలు, న్యూ ఇండియా కదండి. సో ఫైనల్గా అజిత్ దోవెల్ గారి దగ్గరికి ఈ వ్యవహారం వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఏమంటారు అంటే, జైశంకర్ గారు చెప్పిన ఒక మాట అద్భుతం. ఆయన ఏమంటాడంటే, మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, వీఆర్ వార్నింగ్ యూ. మీరు మా దేశంలో ఎవరినైతే క్రిమినల్స్గా మేము లిస్ట్అవుట్ చేసామో, గుర్తించామో, వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళు రెచ్చిపోయేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది మా ప్రాబ్లం కాదు. ఎందుకంటే భారత్ నుంచి పారిపోయారు కదండి. పారిపోయిన వాడు తిరిగి వస్తే ఇప్పుడు వీడికి ఏమైంది? సిఐఏ ఏజెంట్ ఎలా వాయించామో వాళ్ళను కూడా వాయిస్తాం. సో మేమైతే ఊరుకోం. ఇది జైశంకర్ గారు అనిన మాటలు. సో అజిత్ దోవెల్ గారు ఇదే మాటలను రెఫర్ చేస్తూ ఒక సిఐఏ ఏజెంట్ పట్టుపడితే యావత్ ప్రభుత్వమే ఇలా కదిలిపోతుంది. అలాంటిది ఖాళిస్తాన్ మూమెంట్ని ఆపడానికి, అంటే మా దేశంలో క్రిమినల్స్ వీళ్ళందరూ. సో వీళ్ళు కెనడా, అమెరికా పారిపోయి వస్తున్నారు. 90,000 మంది ఫ్రెండ్స్. ఇవాళ అమెరికాలో వాలిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే యూకే, ఆస్ట్రేలియా, కెనడా, ఇక్కడ నుంచి మీకు అమెరికాలోకి వచ్చిన వాళ్ళు 90,000 మంది ఉన్నారు. మరి వీళ్ళలో ఎంతమంది ఎలాంటి నేరాలు చేశారు? తీవ్రవాదులు ఎంతమంది? ఖాళిస్తాన్ మూమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది? మీరు అసలు ఏం చేస్తున్నారా? ఇప్పుడు మీకు FBI అంటారు కదండి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాని యొక్క డైరెక్టర్ ఎవరండి? కాష్ పటేల్ అనబడే భారతీయుడు. సో ఇతనికి ఈ పదవి ఇచ్చిన వెంటనే ఆనందపడిపోయాడు. ఇప్పుడు నేను చెప్తాను, అసలు సిసలైన అమెరికా ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాను అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు. మీకు ఈ డ్రగ్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ స్మగుల్ చేస్తున్నారు, ఏ రూట్స్ ద్వారా అమెరికాలోకి వస్తుందో, అంటే కెనడా అనండి, మెక్సికో అనండి, చైనా నుంచి కూడా కదండి ఈ డ్రగ్స్ వస్తాయి కదా, వరుస పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడండి. ఎవరు? కాష్ పటేల్. ఒక స్టేజ్లో ఇతను యాక్టింగ్ డైరెక్టర్, దేనికి? బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, అలాగే ఎక్స్ప్లోజివ్స్, మీకు ఆర్మ్స్, అంటే ఇందులో డ్రగ్స్ను కూడా కలుపుకోవాలి. ఈ పదవి నుంచి ఇతన్ని తీసేశారండి. ఇతనికి అర్థం కాలేదు, నేను ఇంత కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేస్తే నన్ను వీళ్ళు ఎందుకు తీసేశారు? ఇవాళ వార్తలు ఏమిటి? మీకు FBI డైరెక్టర్గా కూడా ఇతన్ని వీళ్ళు తీసేస్తారు, కొత్తవాడు వస్తాడు. అంటే అమెరికాలో మీరు సిన్సియర్గా ఉద్యోగము చేస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఈ నిజాన్ని కాష్ పటేల్ ఇవాళ గ్రహించాడు.
ఎందుకు మీకు అక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫోన్ చేస్తాడు, ఇక్కడ అంబాసిడర్ వచ్చి ఎందుకు కలుస్తాడు అంటే ఇదే. మీ అధ్యక్షుడే ఒక ఏజెంట్, ఒక డ్రగ్ మాఫియా రన్ చేసేవాడు. ఇదంతా తెలియక కాష్ పటేల్ పాపము సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ పోయాడు. ఎవరెవరిని పట్టుకుంటున్నాడో వితిన్ డేస్ వాడిని వీళ్ళు విడిపించేస్తున్నారు. ఇతనికి అర్థం కావడం లేదు. ఏమండి, వీడి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా రన్ చేస్తున్నవాడు, ఒక అతిపెద్ద డ్రగ్ పెడలర్ అంటే అవన్నీ మాకు తెలుసులేవయ్యా, నువ్వు ఎందుకు పట్టుకున్నావు కదా, నీ పని అయిపోయింది వెళ్ళిపో, మేము చూసుకుంటాం, వాడిని విడిచిపెట్టడం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ మాథ్యూ వ్యాండెక్ ఇతను ఎవరు అంటే సిఐఏ ఏజెంట్ కదా, మరి డ్రగ్ మాఫియా ఎందుకు రన్ చేస్తున్నాడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే అమెరికాలో FBI CIA ప్యారలల్ కదండి. FBI పట్టుకుంటూ ఉంటుంది, CIA ఇక్కడ విడిపిస్తూ ఉంటుంది. అంటే డ్రగ్ అమ్మేవాడే డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకుంటాడు. ఇలాంటి ఒక విచిత్రమైన దేశం ఉంటుందా? దాంతో అజిత్ దోవెల్ గారి దగ్గరికి ఈ సెర్గియో గోర్ వచ్చాడు. ఏమండి, ఇన్ని విడిచిపెట్టండి, ఏదో ఒక రకంగా మాకు మీరు సహాయం చేయండి, ఇవన్నీ మాట్లాడాడు. మరి అజిత్ దోవెల్ గారు ఏం చెప్పారో చెప్పమంటారా? మాకు ఏ ప్రాబ్లము లేదు, మా దేశాన్ని మేము క్లీన్ చేసుకుంటున్నాం, వెస్ట్ బెంగాల్ అంతా తరిమి కొడుతున్నాం, అందులో ఎవడు ఏ లెక్క లేదు, మాతో పెట్టుకుంటే నథింగ్ డూయింగ్. నువ్వు ఒక పని చెయ్యి, మీ అమెరికాలో 25 నగరాలలో పలానా దగ్గర ఈ ఖాళీస్థాన్ తీవ్రవాదులు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సిక్కులు వేరు, ఖాళీస్థాన్ మూమెంట్ రన్ చేసేవాళ్ళు వేరండి. సిక్కులు చాలా నిజాయితీ పరులు, వీళ్ళు గురుద్వారాకి ప్రార్థనలకు వెళతారు. అదే ఖాళీస్థాన్ వాళ్ళు గురుద్వారాలోనే ఆయుధాలను దాచుకుంటారు. ఈ గుర్తుపెట్టుకోండి. ఇద్దరు మళ్ళీ సిక్కు వర్గానికి చెందిన వాళ్ళే, ఇద్దరు తలపాగా పెట్టుకుంటారు, కానీ వీళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు పౌరులు. ఈ తేడా తెలియకపోతే చాలా ప్రాబ్లం. సో ఇప్పుడు 25 నగరాలలో ఈ ఖాళీస్థాన్ తీవ్రవాదుల లిస్టు నేను ఇస్తాను. బాబోయ్, మీ దగ్గరికి ఎలా? మా రా ఏజెంట్లు ప్రపంచమంతా ఉంటారు. మీ CIA కన్నా మా వాళ్ళు పవర్ఫుల్, అది తెలుసుకో. ఇంతకాలం విర్రవీగారు, వీడిని లేపేశాం, వాడిని లేపేశాం అన్నీ అన్నారు. మా దేశంలో జరగదు. కొట్టాము కదా, ఎలా కొట్టేది? వాడు క్రిమినల్, వాడు నేరగాడు కాబట్టి కొట్టాం. నీకు వాడు CIA ఏజెంట్ అవ్వచ్చు, చాలా గొప్ప నాయకుడు అవ్వచ్చు, మాకు కాదు, వాడు ఒక క్రిమినలే. కాబట్టి ఇవాళ మా సహాయం కావాలి అంటే మీకు 25 నగరాలలో ఉండే ఈ ఖాళీస్థాన్ తీవ్రవాదులను పట్టుకొని మాకు అప్పచెప్పండి. ఇది మీరు చెయ్యగలరా? కాలిఫోర్నియాలో కాలిఫోర్నియా నుంచి మీకు ఒక హైవే ఉంటుంది, చాలా పెద్ద హైవే. ఈ హైవేలో ఈ ట్రక్ డ్రైవర్స్ ఉంటారు, సిక్ ట్రక్ డ్రైవర్స్, వీళ్ళను పట్టుకున్నారంటే పట్టుకొని మీకు చెకింగ్ చేస్తూ ఉంటే 1000 కేజీల కొకైన్ దొరికింది. మరి ఇంతకాలం వీళ్ళు ఏం చేస్తున్నారు? FBI పట్టుకున్నా కూడా ఏ ఉపయోగం లేదు. అజిత్ దోవెల్ గారు చెప్పడంతో 1000 కేజీల కొకైన్ అక్కడ దొరికింది. ఈ ట్రక్ డ్రైవర్స్ ఎవరికి ఇంగ్లీషు రాదు, వీళ్ళందరూ పంజాబీయే మాట్లాడతారు. మరి వీళ్ళు ఇలాగ మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉంటే వీళ్ళని మీరు సిక్కులు అంటారా, ఖాళీస్థాన్ తీవ్రవాదులు అంటారా? సో ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పటికి అంతా క్లియర్. అమెరికాలో జరుగుతున్న ఈ దారుణాలనంతా కాష్ పటేల్ గమనించలేకపోయి ఉండొచ్చు, అతనికి అర్థం కావడం లేదు. మన అజిత్ దోవెల్ గారికి ఇదంతా తెలుసు. ఎందుకు? వాళ్ళు అక్కడ ఎవరినైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళందరూ అమెరికాకు అపకారము చేసేవాడు, మన దేశం నుంచి పారిపోయిన వాళ్ళు. మరి ఇది తెలుసుకుంటేనే అమెరికా ప్రజల జీవితాలు బాగుంటాయి. ఈ డొనాల్డ్ ట్రంప్ మాటలను వీళ్ళు నమ్ముకొని అతని యొక్క ఈ తొట్టి గ్యాంగ్ వీళ్ళని ఇంకా కూడా వీళ్ళు విశ్వసిస్తే అమెరికా సర్వనాశనం అవుతుందనే ఒక అతి గొప్ప విషయాన్ని అజిత్ దోవెల్ సెర్గియో గోర్కి చెప్పారు. మరి వాడు వింటాడు అని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.